ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి రేవంత్ రెడ్డికి లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజల్లో కేసీఆర్ పైన వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అభిప్రాయపడ్డారు. భువనగిరిలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బీజేపీ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పాలనను చూసి ప్రజలు అసహ్యించుకున్నారని తెలిపారు. మంచి వాతావరణం ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ ప్రేమ మీద రాలేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమానంతో ప్రజలు ఓట్లేయండి. కేసీఆర్ పోవాలి, కేసీఆర్ పీడ వెలుగుడ కావాలి, కేసీఆర్ కుటుంబ పెత్తనం పోవాలి, కేసీఆర్ అవినీతి పాలన పోవాలి, కేసీఆర్ అహంకారపూరితమైనటువంటి పాలన పోవాలి, కేసీఆర్ అక్రమ పాలన పోవాలని ప్రజలందరూ కూడా రోజు మరి కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. మరి ఈరోజు చూస్తే కాంగ్రెస్ ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఈ వచ్చిన 6 నెలల లోపల 5 నెలల లోపల 5 సంవత్సరాలకు రావాల్సినటువంటి వ్యతిరేకత ఈ 5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ కూడా